హరియో శంకర్య సంభ్యేష నివేదికురా ఇదం జగత్తు మూలం సంసారం సంకరాకి పోయే అశోమో సంపర్కట్రీ అశోభా సంపర్కట్రీ. ఇది నీ బంగారమే కదా, నేను దీన్ని దాంట్లో వేస్తా, మంత్రం చదువుతా, నీతో మొక్కిపిస్తా, తొవ్వి తీయి, దాని నిండా బంగారం వస్తేనే సయ్యాను. వెల్కమ్ టు హ్యాష్ నేను అంజనీ దాస్. ఈరోజు చాలా మందికి ఉపయోగపడేది మంచి టాస్క్ చేసామండి. చాలా క్రేజీ టాస్క్, చాలా బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. హరోం తస్ జై సమర్కడ్రి, జై సమర్కడ్రి, జై అంజనీదాస్, జై అంజనీదాస్, జై రామ్ లక్ష్మణ్ సీతారాం జై महाराज की जय. కావాలంటే హరోం తస్ జై సమర్కడ్రి అని మీ ఇంట్లో ఉన్న బంగారం అంతా నాకు చేతిలోకి వేయండి. డబల్ బంగారం చేసి చెల్లారి మీ చేతిలో పెడతాం. చెప్పేస్తుంటే మీకు అర్థం కావట్లేదు వ్యూవర్స్. ఇదంతా తెలుసుకోవాలంటే మన చెల్లెని అడుగుదాం. నీ పేరేం పేర్రా? నా పేరు స్వప్న. స్వప్న. వీళ్ళు ఆ మతం ఈ మతం అని అన్ని మతాల్లో ఉంటారు ఇలాంటి హీనులు. వీళ్ళ పని ఏంటంటే అరచేత స్వర్గం చూపెట్టేసి అమంతం వాళ్ళ దగ్గర ఉన్నంత లాసుకోవడం. మీ అక్కకి ఇలా మనం చేద్దాం. ఏం లేదు వ్యూవర్స్, వీళ్ళ అక్కకు భక్తి ఎక్కువ. ఆ భక్తి అడ్డం పెట్టుకొని ఎవరు వచ్చినా సరే, ఏ గురువు వచ్చినా సరే ఏం కావాలంటే అది ఇచ్చేస్తుంది. నీకు 500 ఇవ్వమని అప్పు చేస్తా అంటే అప్పు చేస్తాను. 3000 10,000 అంటే ఒకసారి ఇట్లనే అయిందంట వ్యూవర్స్. వీళ్ళ బావ అప్పుడే శాలరీ వచ్చి 7,000 రూపాయలు 7,000 రూపాయలు జేబులో పెట్టుకుంటే అకౌంట్ ఉన్నాయి. ఇంకా అదృశ్యం ఏముందంటే ఏటీఎం కార్డులో పైసలు ఉన్నాయి, 7,000 రూపాయలు స్వైప్ చేసుకొని జేబులో పెట్టుకోండి. తెల్లారి పూజ పేరు చెప్పేసి కథ 7,000 తీసుకోమైందంట. ఇలాంటి పరిస్థితి వాళ్ళ అక్క ఉంది కాబట్టి వాళ్ళ అక్క మీద టాస్క్ చేయమని చెప్పేసి చెల్లెలన్నది. ఇలా నా అదృష్టం బాగుండు కూడా అతని టాస్క్ దొరికింది, మనకి గెటప్ దొరికింది. ఓకే వ్యూవర్స్, చూద్దాం ఎట్లయితే ఏందైతో. ఇది అంత ప్లేస్ మీదే కమ్మా, ఓకే ఏం ప్రాబ్లం లేదు. సరే ఒక పని చేయి, మీ అక్క దగ్గర తీసుకెళ్ళి మీ అక్క దగ్గర పోయి ఏమని చెప్తారు సార్, అక్క గురువు వచ్చినాక గురువుజీ వచ్చిండు, ఆయన మంచిగా చేస్తున్నాక మస్తు, ఆయన ఏం చెప్తా అవుతున్నాక నేను కూడా ఉన్నా, మరి నేను పిలుచుకొచ్చినాక మన పైసలు ఇచ్చి తీసుకొచ్చిన, వీడికి రా అని చెప్పి బైక్ ఆడ దొరకరా, ఇది దొరికొచ్చినాక నేను ఆర్డర్ అనిపిస్తాను. ఓకేనా? ఆమె తిక్క కుదురుతా, నీకు జ్ఞానోదయం చేస్తాను. ఓకే, హరోం తస్, నీకు శుభం కలుగుగాక. వ్యూవర్స్ ఫస్ట్ టైం, చూద్దాం ఎట్లయితుందేమో. ఏమైనారా? ఈమె మా అక్క. ఓం జై సంబర్కట్టు, జై అంజనీదాస్. అక్కడ బాగా అరుస్తుంది చూసాం, కానీ అనంగా అరుస్తుంది చూసాం. ఎవరిని వదిలిపెట్టకుండా ఆడుతున్నావు కదా. ఆగు, తెల్ల పావురమ్మా వస్తున్నా, ఆగు. ఓకే, నాకు అర్థమైంది. చూసినా బాతుకు భావం తెలియదు, భాష తెలియదు. ఆగమనంగా ఆగిందా? ఎట్లా ఆగి అది చెప్తుందా? అది మళ్ళీ అరుస్తుందిగా. అరువు, ఇంకా అరువు. అది చూసినా అరుమనంగా అరుస్తుందా? 5 నిమిషాలు సైలెంట్గా ఉంది, అరుమనంగా అరుస్తుంది. అది నేను చెప్పేదాకా, నేను ఇషారా చేస్తా ఇట్లా అని, అప్పటిదాకా అరుస్తుంది. అనేదాకా అరుస్తుంది. అరవని దాని అరుపులో మెరుపు ఉంది, నీ చిలుకులో కలుపు ఉంది. అర్థమవుతుందమ్మా? ఓం తస్. ఇవాళ ఏం వారం రా? శుక్రవారం పూట లక్ష్మీదేవత ఇంట్లో కలకలలాడుతుంది. నిండు శ్రావణం పూట నీకు పసుపు పెట్టి నేను దీవిస్తాను, అంజనం వేస్తా, నీ పేరు చెప్తే నీ అంజనం వేస్తా. నీకేం కావాలో, నీకేం బాధ ఉందో తెలుసు. మీ ఆయన నిన్ను చక్కగా చూసుకుంటున్నా కానీ ఏదో బాధ ఉంది నీకు, అవునా? ఏదో బాధ నీకు, కొట్లాడుతున్నావు, కొట్టుమిట్టాడుతున్నావు, ఏ చిలకను, అవునా? నీ ముఖంలో నవ్వు ఉంది, మనసులో బాధ ఉంది. అవునా? మీ ఆయన పేరు రమేష్. ఎట్లా చెప్తున్నాను? నువ్వు అంత ఆశ్చర్యం. ఓకే చిలక, నాకు ఈ భూమి ఉన్న ప్రతి పక్షి, ప్రతి చిలుక, ప్రతి పలుపు నాకు తెలిసే చిలుక.
నాకు ఈ భూమి ఉన్న ప్రతి పక్షి, ప్రతి చిలుక, ప్రతి పలుకు నాకు తెలిసే చిలుక. నేను మొన్న మీ మండలంలో సోమశేఖర్ రెడ్డి, ఆయన పేరేం పేరు, ఆ భక్తుని పేరు సోమశేఖర్ రెడ్డి, ఆయన సర్పంచ్ ఎలక్షన్లప్పుడు నా దానికి వచ్చింది. అయ్యా నా కాళ్ళ మీద పడ్డా, అయ్యా ఎట్లా అని చేసి సేమ్ ఇంతకుముందు మీరు పడ్డారా అట్లనే నా కాళ్ళ మీద పడ్డాడు. పడి ఇగో ఇదే కాలుకి ఈ బొటన వేలుకి బంగారం ఇట్లా రాసి బంగారం రాసిండు. అయ్యా నీకు ఎంత బంగారం అంటే అంత పెడతా, ఎంత ఏదంటే పెడతా అది పెడతా, ఏదంటే అది చేస్తా అన్నాడు. నేను ఒకటే అన్నా, బిడ్డ నాకేం పెట్టాలి ఇట్లా అనుకున్నా. ఇవాళ ఏమైండ్రా, సర్పంచ్ అయినా సర్పంచ్ అయ్యి అయ్యా నువ్వు ఏదైనా చేసుకో, ఏదైనా కావాలని అంటే నేను ఏం కోరుకోలేదు. నాకెందుకు కోరికలు చెప్పు, నాకేం పైసలు తక్కువనా, ధనం తక్కువ, ఇదం మూలం జగత్తు పురాణాన్ని పుక్కిలించేసావు భయ్యా. అర్థమైనా? నాకు నీ దండాలు వద్దు, దర్పణాలు వద్దు, నువ్వు నిమ్మలంగా ఉండు. నీ చెల్లె నా కాలు మొక్కి అన్నది, గురువు గారు నువ్వేం చేస్తావో చెలో నా అక్కను కాపాడు అన్నది. నేను కాపాడే పూచి నాది. నమ్మితివా సిద్ధా అద్దా. నీకు నేను నిలవత్తు బంగారం చేస్తా బిడ్డ, మహాప్రసాదం. నేను చెప్తున్నా కదా, ఏదైనా తప్పు ఉంటే నన్ను చెప్తాం కొట్టు, లేదా నా మాటే బాకో, నా ఆసనమే శాసనం, నేను వేసింది ఆసనం. ఆ బాతు నీ ముంగ నీ కళ్ళ ముంగంటే మూపించేసిన మాట్లాడిందా బాతు? ఒక్క మాట మాట్లాడిందా? తర్వాత అరుమంటే అరిచింది, పరిచింది. అవునా? ఇంకోటి, నేను అసొంటి బాబాని కాదు, నన్ను నమ్మి చెడింది లేదు. నేను ఇంకా మామూలుగా రిజిస్టర్గా తీసుకోలేదు. మా గురువుగారు ఎవరో తెలుసా? హిమాలయాల 15 సంవత్సరాల క్రితం 100 ఏళ్ళ యజ్ఞం చేసినటువంటి అంజనీదాస్ కింద శిష్యరికం చేసిన. ఆయన ఏలు వేడితే నువ్వు ఏరిగింది కూడా బంగారం అవుతుంది, ఆయన కాలు వేడితే నువ్వు కన్నది కూడా పిల్ల అవుతుంది. ఆయన చూస్తే చాలా, ఆయన చూపులతో సురకత్తెలం అవుతారు. నీ చెల్లె పెళ్లి 2 నెలలు చేయాలంటే నెల చేసేసి ఆయన ఎవరు చేయకపోతే ఆయన చేసుకొని పోతాడు. ఆయన పెళ్లి చేపిస్తా, నీకు బంగారం ఆయన చేపిస్తా, సరేనారా? అంతా సర్వనామం. నేను ఇంకోటి చెప్తున్నా బిడ్డ, నువ్వు నమ్మినా సరే నమ్మకున్నా సరే ఏది ఒట్టి రాదు. ఒట్టిగా వచ్చింది ఏది నిలవదు. గ్రేట్ ఫిలాసఫీ. బండి మనది కానీ పెట్రోల్ కాదుగా. ఏమంటావురా? మనిషి నువ్వు కానీ నీ మీద పెయి మీద బట్ట నీది కాదు కదా. అంతే, ఈ జీవం కూడా అంతే. ఎన్ని రోజులు ఉంటుందో ఎన్ని రోజులు పోతుందో తెలియదు. పోస్తే పోయే రక్తం నాది, పోస్తే పోయే ఒంటెలు. అర్థమవుతున్నారా? అర్థం చేసుకో బిడ్డ. సరే నేను ఒకటి చెప్తున్నా, మీకు ముగ్గేసి మీకు అంజనం వేస్తాను. అది ఏది చేసినా ముందే మాట్లాడతాను. నేను ఇంత దూరం నిలిపించుకొచ్చింది ఎందుకు? మీ చెల్లె నన్ను కాలు మొక్కి నేను ఆడుంటే నన్ను దొరుకుని వచ్చాను. కాకపోతే ఏంటంటే నేను వేసిన కొంచెం పూజ సామాన్లకు ఖర్చు అవుతుంది. ఇంకోటి నేనేం అడగా, ఇప్పుడు నాకు ఫస్ట్ ఒక 15,000 పెట్టు, తర్వాత నువ్వు బంగారు కడం పెడతావా నేను అడగా, రూపాయి పెట్టి కాలు మొక్కిపోతావా అని అన్నా. నీకు దయతో నీ కుండలు కలిగిన కాడికి ఎంత పెడతాను. ఫస్ట్ మాత్రం 15,000 రూపాయలు ఖర్చు. నేను ఇంకోటి చెప్తున్నా, ముగ్గు వేసినాక లగ్గం దిగినాక అగ్గం చేసినాక నా దగ్గర ఇంతునే అనద్దు. అర్థమవుతున్నా? నేను ఎంత ఇదంటే మనిషిని బట్టి మనసుని తెలిసిపోతాం. అర్థమవుతుందా బిడ్డ? అర్థమవుతుందిగా? నేను చెప్పినట్టు చేయను. ఓం జై సంబర్. నేను వేసిన ముగ్గల్లా మొక్కుకుంటూ పోతున్నాను. మొక్కుకుంటూ పోవాలి. నేను వేస్తా ముగ్గు, నువ్వు మొక్కుతున్నా. నువ్వు ఎన్నిసార్లు పొరుగు దండాలు పెడతావో, ఎన్నిసార్లు నువ్వు పొరుగు దండాలు పెడితే నీకు అంత ముఖ్యం. ముక్కాలమ్మా, ఇట్లా ముక్క. నేను చెప్పేది మీకు అర్థమైతేనేమో చెప్పురి, లేకుంటే సప్పుడేకు మొక్కురి. సరే? హరియో శంకర్య సంభ్యేష, హరియో శంకర్య సంభ్యేష, నీవే దిక్కురా, ఇదా
शोमा संपर्कट्री शोभा संपर्कट्री शोभा संपर्कट्री शोभा संपर्कट्री हश 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 ఎవరు బిడ్డ చూసినావా నీకు దేవుడు కనిపించలే నువ్వు మొక్కు నేను నీకు ఒకటి చెప్తా నువ్వు నన్ను చెప్పింది నమ్మాలని కూడా ఏం లేదు నీకు ఒక్క చిన్న మాట చెప్తా ఇప్పుడు నేను నిమ్ము కట్టేసిగా ఇదైతే ఏం లేదుగా ఇదేం చూడదుగా ఇక నువ్వు చూడు నేను ఒక మంత్రం చదువుతా చదివినాక నేనేం మాట్లాడుకో నడు నీళ్ళు నీళ్ళు నీ చేతితో నీళ్ళు పోయినా మంచి యథార్థంగా పోయిరా బిడ్డ ఇవి మీ ఇంటికాకి నచ్చిన నీళ్ళు కదా మీ ఇంట్లో నీళ్ళు కదా ఇంకోటి చెప్తున్నా మీ ఇంట్లో నీళ్ళు తెస్తేనే మీ ఇంటికి పోతుంది మా ఇంటికి నీళ్ళే గంగా నీళ్ళు తవ్వు చూడు జాడవుడు జాడలేని మాడ తడగేడ గంగా నీళ్ళు తవ్వు చూడు జాడవుడు జాడలేని మాడ తడగేడ గంగ జాడ చూడు జాడలేడా జాడలేని గంగ గంగ జాడేయడా అంటే నీ ఇంటి గంగ నీ ఇంటికి వస్తాయి అర్థమవుతున్నారా మంచిగా మొక్కు నీ పిల్లలు మంచిగా ఉండాలి అందరు మంచిగా ఉండాలి మొక్కు నీకు ఇంత బంగారం ఇస్తాను చెప్పాను సరేరా నేనేమంటున్నా 18 మెట్లున్నా ఒక్కొక్క మెట్టు ఎక్కుంటున్నా ఒకటేసారి 18 మెట్టు ఎక్కండి బంగారం వచ్చిందంటే నేను మొత్తం మెట్లు ఎక్కేసుకుంటే 2 3 ఎక్కుంటాను నువ్వు ఎక్కవు బిడ్డ అర్థమవుతుందా నేను ఎక్కినా నన్ను అంజనీ దాస్ ఎక్కించు అంజనీ గురు అని అంజనీ వేసి చెప్పిండు నువ్వు ఇది అయితే బిడ్డ పోను నేను ఇవాళ నీ ముంగడికి వచ్చి సరే ఒక పని చేయి మంచి యథార్థంగా మొక్కును నీకేమేమి కావాలో అది మొక్కు నీ చేతితోని పసుపు బొట్టు పెట్టు అందులో నీళ్ళు తీసి అందులో నీళ్ళతో తడిపి పసుపు బొట్టు పెట్టు హే సంబర్కట్రి జై సంబర్కట్రి హే సంబర్కట్రి జై సంబర్కట్రి అనుకుంటా నీ దగ్గర ఇప్పుడు బంగారం నేను ముట్టుకొని ఏ చేతితో ముట్టుకొని నేను ఎవ్వరిని పరపడుచును నా చేతితో పుట్టుకొని బలక నువ్వు దీనికి నీ బంగారం వేసి ఇది నీ బంగారమే కదా నేను దీన్ని దాంట్లో వేస్తా మంత్రం చదువుతా నీతో మొక్కిపిస్తా నేను ఖాళీ ఒంటేలు పోయి పైకన కూర్చొని అన్నం తినేసి వస్తా వచ్చినాక చూడు నేను నీకు మంత్రం చెప్తా ఆ మంత్రం చెప్పుకుంటా తవ్వి తీయి దాని నిండా బంగారం వస్తేనే సయ్యను నీకు ఇది ఒక్కటే కావాలా లేకుంటే ఇవి కూడా ఎప్పిమంటావా అది కూడా తీ కుండలై మొక్కు కుట్టేయాలి బిడ్డ అవమ్మ మొక్కు కుట్టేయి తల్లి నా పిల్ల జల్లా మంచిగా నాకు బంగారం కానీ పెయ్యంత బంగారం కానీ మొక్కు నీ మొక్కులనే ఉంటుంది భగవంతుడు మెచ్చేది నీ మొక్కుని నీ ముక్కుని కాదు నీ మొక్కును నీ ముక్కుని కాదు నీ మొక్కును మొక్కు దీని కూడా మొక్కు దాని చేతిలో వస్తుంది కొన్ని నీ చేతిలో నీళ్ళు పోయమ్మ ఇలా కొన్ని సంబర్కట్రి అని 5 సార్లు అట్లా కాదు భజన చేసేట సంబర్కట్రి 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 జై సంబర్కట్రి జై జై సంబర్కట్రి 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 జై సంబర్కట్రి జై సంబర్కట్రి జై జై సంబర్కట్రి జై సంబర్కట్రి జై జై సంబర్కట్రి
Hey summer country, hey summer country, hey summer country, hey summer country. ఈ మట్టిలో బంగారం వేస్తుందా రావమ్మా నువ్వు కూడా రావి చిలుక నువ్వు ఇలా రా నేను ఇట్లా చేస్తున్నా బంగారం తెప్పిస్తున్నా అని చెప్పబోతున్నా చెప్తే ఇవాళ రోజులు మంచిగా లేవు అర్థమవుతుందా మంచి యథార్థంగా మొక్కు దేవుడా నాకు కుండ నిండా బంగారం కావాలి దేవుడా నాకు కుండ నిండా బంగారం కావాలి సంపర్కట్రి నాకు కుండ నిండా బంగారం కావాలి సంపర్కట్రి నాకు కుండ నిండా బంగారం కావాలని భగవంతుని ప్రేమతో ఆప్యాయతగా అందంగా నమస్కరించి సంస్కారంగా అగరబత్తులు జై సంపర్క జై సంపర్క దేవుడా అంజనయ్య దేవుడా అంజని ఏం పంపించినవయ్యా జై సంపర్క జై సంపర్క జై సంపర్క ఈడ మొక్కి ఆడబెట్టు జై సంపర్క జై కళ్ళు మూసుకొని నువ్వు కూడా దూరు తల్లి కళ్ళు తెరవద్దు సరే సార్ కళ్ళు తెరిస్తే కాముడు వచ్చి కాటేస్తాడు నువ్వు కనుక పుసుక్కున్న కళ్ళు తెరిచినావా గోల్ అయిపోతావు గోల్డ్ ఓకే నువ్వు మొక్కురా నేను చేస్తుంటా ఏమంటారు జై సంపర్కట్రి జై సంపర్కట్రి జై సంపర్కట్రి నువ్వు కానీ నువ్వు చెప్పు నీ దగ్గర ఇంకా అదే ఉందా బంగారం వెండి ఏమైనా ఉందా డబ్బులు ఉన్నాయి స్వామి గేమ్లో 15,000 అలా పెట్టు నీ దగ్గర మన పైసలు ఉన్నాయా ఉన్నాయి స్వామి పెట్టు మళ్ళీ ఇస్తాను పెట్టు నేను ఇలా మీ దగ్గర ఆ ఉంగరం కూడా వెయ్యి నీకు అనుమానం ఉంటే నా ఉంగరం ఇస్తా వేయాలా మరి నీకు బంగారం నీకు సగం నాకు సగం అవుతుంది ఏమంటున్నా అంటే నేను ఇది పాతి పెట్టేదాకా ఇట్లనే పెట్టుకొని సంపర్కట్ అని 10 నుంచి 15 సార్లు అన్నారు మీరు ఎన్నిసార్లు సంపర్కట్ అంటే మీకు అంత ఎక్కువ బంగారం వస్తుంది కానీ ఒకటి చెప్తున్నా మధ్యలో కనుక మీరు కన్ను తెరిస్తే భస్మం అవుతుంది అందులో ఏ మిగలదు మట్టే మిగులుతుంది ఒట్టి మట్టే నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే ఆడియన్స్కి అర్థం కావాలి అర్థమవుతుందా దండం నెత్తి మీద పెట్టు గండం నెత్తి కాళ్ళ కింద ఉంది చూద్దాం ఎంత బంగారం ఉందో ఏమో మరి దానికి ఏమైంది బంగారము నా బంగారం మొత్తం తీసేసినము నా బంగారం మొత్తం తీసేసినము లేదు నా బంగారం నా ఉంగరం మీరు తీసేసుకొని వెళ్ళిపోయింది నా బంగారం నా బంగారం ఉందే బాలక స్వామి ఇంత కుండలో గంధాత్తది గింతుతుంది అని చెప్పాయి మానవుడు ఆశాజీవి ఇంకా మారదు నీకెవడన్నా నీ కష్టం నీకైతుంది కానీ మంది కష్టం నీకెందుకైతే కుండ నిండా బంగారం కుండ సగం బంగారం పెడితే నిండా బంగారం అయితే అంటే నీ కుండలో పెడితే నా కుండలో పెట్టుకో నా కుండలు లేవా నాకే సక్క సంసారం ఉంటే నీ దగ్గరికి పీకానికి వస్తాను పైసలు ఇన్యానం పెడితే ఇన్యానం అయితే అంటే నీ పైసలు అయితే నా పైసలు పెట్టుకోనా నాకేం తెలియలేదా అన్నీ కరెక్ట్ ఉన్నాయా చూసుకో ఫస్ట్ ఉన్నాయా అని అడుగుతున్నా ఉన్నాయి స్వామి నువ్వు ఆగి ఇంకా స్వామి అనకు నేను స్వామిని ఏం కాదు పెద్ద లంగనం ఆమె కాదు నువ్వు పెద్ద ఇది ఉన్నావు అంటే ఏ దేవుడు చెప్తా ఆ దేవుడు చెప్తా ఈ దేవుడు చెప్తా అమ్మకి జర ఆగే పైసలు లెక్క పెట్టుకో ఫస్ట్ నువ్వు ఉన్నాయని ఏడున్నాయి ఇలా 4,000 రూపాయలు ఈమె కావా ఆమెకి ఇచ్చాయి నువ్వేమో మనిషివేనా అసలు ఒకడు వచ్చి అది చెప్పగా అందంతో ఒకడు ఈ పూజ చేయాలంగా ఆయనకి 20,000 ఇస్తావు ఇంటికి చెప్పాలి ఇది 60,000 ఇస్తే ఏంది ఇది ఇవాళ నేను ఈ పూజ చేయాలంగా 15,000 ఇస్తాను నువ్వేమో బుద్ధి ఉందా అమ్మని తెలివి ఉందా మీ ఆయన చేసే డ్యూటీ ఎంత
25,000 రూపాయలు. 25,000 రూపాయలు మట్టుకు ఆలోచన చేయాలి. 60,000 వేసాం అనుకో, ఎంత దుప్పటి ఉంటే అంతే కాలు చాపుకోవాలి. మంత్రాలకు చింతకాలు రాలయి. అర్థమవుతుందా అమ్మా? ఇదేం పెద్ద ఇది కాదు, ఎవరైనా వస్తారు ఇట్లా పెట్టి భస్మం చూపెట్టగా నువ్వు బయట అయిపోతావా? దయచేసి అర్థం చేసుకో. అర్థమవుతుందా? ఏం అర్థమవుతుంది? కింద పడ్డాయి కూడా ఇస్తలేవు. నా కాలు మొక్కకి ఇప్పుడు కానీ నేను కాలు మొక్కేటోని కాదు, కాలు మొక్కించుకుంటాను కాదు. నేను యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటాను బతికేటోని. నీ అసలు దమాక్ లేని వాళ్ళు దమాక్ తెప్పియనికి అంజనీ దాసు నేను పడిన పన్నాగం మీ చెల్లె సపోర్ట్ చేసింది. అక్కడ కిటికీ అనిపిస్తుందా? కిటికీ ఇంకా పడుతుందా? అరే జర కొంచెం పడత తీసి నువ్వు బయటికి రారా మొగోడా. కనిపిస్తుందా వాడు? గుర్రం లాంటి కళ్ళు, గుర్రం వాడే అంజనీ దాస్. ఈమె పోయి మీ చెల్లె పోయి చెప్పింది, నువ్వేంది గడికి పోయి ఇట్లా ఏ గురుతానికి పోతావు, ఆ గురుతానికి బాబాలకు దానికి పోతావు, ఆడిపోతావు ఈడిపోతావు, ఏ వాతాడ పైసలు కూడా కొట్టుకొస్తున్నావు. మొన్న 7,000 తీసుకోవాలి మీ ఆయన. నమ్మకమ్మ తల్లి, నీకు దండం పెడతా, నీ కాలు మొక్కమని మొక్తా కానీ నువ్వు ఇట్లాంటి నమ్మకం కన్నా ఇట్లాంటి మూఢనమ్మకాలు నమ్మకం. నీ కష్టమే నీకు అవుతుంది. మళ్ళీ చెప్తున్నా మంత్రాలకు చింతకాలు రాలేదు. అర్థమవుతుందా? నీ కాలు మొక్కమని మొక్కుతాను. ఎందుకంటే నువ్వు పడక నా కాలు మొక్కని ఇచ్చిన కాబట్టి నాకు మొక్కకు. ఎవరిని కాలు ఎవ్వడు మొక్కాల్సిన అవసరం లేదు. నీ కష్టంతో నువ్వు బతు. 10 రూపాయలు అప్పునే అంటే ఎవడు రాడు. నీ అప్పు నువ్వే తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? నేను రాను, ఎవడు రాడు. ఒకటి నమ్ముకో, కష్టాన్ని నమ్ముకున్నాడు ఎప్పుడు నష్టపోయింది లేదు. అర్థమవుతున్నారా? ఫస్ట్ కష్టం నమ్ముకుంటే కష్టం అనిపిస్తుంది కానీ తర్వాత ఆ కష్టంలో ఉండే సుఖం నీకు మజా అనిపిస్తుంది. దయచేసి ఇట్లా మూఢనమ్మకాలు నమ్మక తల్లి. ఆడు బొట్టు పెడతాడు, ఈ పుష్పం పోస్తాడు, ఈ లేకపోతే అది పెడతాడు, ఆ నీళ్ళు తాగిపిస్తాడు, ఈ నీళ్ళు తాగిపిస్తాను అనుకుంటున్నా. అది బక్వాస్ మాట. మేము కష్టపడినాం కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాం. మీరు కష్టపడితే ఇంకా స్థాయిలు పెడతారు. అర్థమవుతుందా? మీ చెల్లె నీకోసం మస్తు బాధపడుతుంది. ఆయన దగ్గర కొంచెం ఇవన్నీ నీ అవతారం ఇట్లా వేసుకొని వస్తారు. ఇంకా మస్తు చేసుకుంటారు, షోప్టాప్ చేసుకుంటారు. నాకు వేసుకొని రాక నేను వేసుకోలేక కాస్ట్యూమ్ సరిగ్గా మాకు దొరకక మేము ఇవి వేసుకొని వచ్చాం తన. మీరు దయచేసి మాత్రం ఇట్లాంటి వీడియోలు చేయకు, ఇట్లాంటి పనులు దయచేసి ఇట్లాంటి పనులు చేయకు. నువ్వెందుకు మొక్కుతున్నావు? నేను దేవుణ్ణా. మా అక్క కళ్ళు తెరిపించినాను. ఆమె ఆల్రెడీ కళ్ళు తెరిచే ఉంది. కాకపోతే ఏం తెలుసా, మనసు మాత్రం మూసుకోపోయింది. కళ్ళు తెరిచే ఉంది కానీ మనసు మూసుకోపోయింది అన్నమాట. ఆ మనసును తెరిపించే ప్రయత్నం చేద్దాం మనం. ఓకేనా? టిప్ టాప్. నువ్వు అట్లాంటి పనులు చేయకరా. నువ్వు వయసులో పెద్దదానివి, నువ్వు జర మంచి రెస్పెక్ట్తో ఉండు. ఇంకోటి ఇట్లాంటి పిచ్చి వస్తారు కదా బాబాలు అని చెప్పేసి, వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకం. ఓకేనా? అందరు కలిసి ఆ దేవుని పెట్టండి. నమస్తే. జై సంబర్కట్రి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇప్పుడు పెట్టమని కూడా పెడుతున్నావు అంటే ఎంత నువ్వు ఫూల్ అవుతున్నావు మీరు నాకు అర్థమవుతలేదు. సరే పెట్టుకోరు, మీ బతుకు. కానీ ఒకటి చెప్తున్నామ్మా, దయచేసి బాబాలను మాత్రం వీటిని ఇట్లా పుకార్ల మాత్రం నమ్మకండి. ఓ శ్రీ రేపురా ఎల్లుండ్రా ఇట్లాంటివి వద్దామ్మా. సరే పూర్ వ్యూవర్స్, ఆ భక్తురాలు నమ్మదో నాకు తెలియదు కానీ మీలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటే మాత్రం తీసేయండి. వ్యూవర్స్ చెప్తున్నా, చారణ పెట్టగా బారణ వస్తుంది, మీకు ఇది పెట్టగా అది వస్తుంది, అంత వస్తుంది అని చెప్పి అంటారు. అంత పెడితే అంత వచ్చేది ఉంటే వాళ్ళు మీ దగ్గరికి ఎందుకు వస్తారు? వాళ్ళే పెట్టుకొని తింటారు. సో దయచేసి చెప్తున్నా, దురాశ దుఃఖానికి చేటు. మన కష్టమే మనకు అవుతుంది, అంతేగాని ఇంకేదో దానికోసం ఆశపడడం చాలా తప్పు. దురాశ దుఃఖానికి చేటు. ఫైనల్ గా చెప్తున్నా, మూఢనమ్మకాలు మాత్రం దయచేసి నమ్మకండి భక్తులారా. అదే విధంగా మన వీడియో కనుక నచ్చినట్టయితే ఇప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట దాన్ని పట్టుమని కొట్టేసి అదే విధంగా లైక్ డిస్లైక్ షేర్ తో పాటు అదే లైన్ లో థ్యాంక్స్ అనే ఒక కొత్త ఆప్షన్ వచ్చింది, దాన్ని క్లిక్ చేసి మీ యొక్క అమూల్యమైన మీ ప్రేమను మా మీద చూపించండి. సరేనా? థ్యాంక్ యూ. జై సంపర్కట్ల.